గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహీ వ్లాగ్స్. మీరందరు బాగున్నారు అనుకుంటూ నేను కూడా బాగున్నాను. ఈరోజు తొలి ఏకాదశి కదా అండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. దేవుని ఆశీర్వాదాలు మీ మీద, మా కుటుంబ సభ్యుల మీద, నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహేశ్వరంలో ఉన్న చీకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాను. చూడండి. చీకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసామండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియోకి. ఇదే ఎంట్రన్స్ అండి. అక్కడ మా ఆయన విఘ్నేశ్వరుకి మొక్కుతున్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ విఘ్నేశ్వరుడు ఉంటాడు, తర్వాత శివలింగం ఉంటుంది. నేను మొక్కుతున్నాను, చూడండి. శివలింగంని దర్శించుకొని లోపలికి వెళ్ళాలండి. ఇదంతా ఓపెన్ ప్లేసే. అది చెట్టు కనిపిస్తుంది చూడండి, అది రాగి చెట్టు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. గుహలాగా ఉంటుంది లోపల. ఆల్రెడీ నేను చాలాసార్లు వెళ్ళాను. ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాము. చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ అండి. చాలా పాత టెంపుల్ ఇది. బట్ చాలామంది ఇట్లా ఏకాదశి రోజు, ఏదైనా ఫెస్టివల్స్ ఉన్న రోజు, శ్రీరామనవమి రోజు వస్తూ ఉంటారు టెంపుల్కి. చాలా రష్ ఉంటుంది. ఆ టైం 8:30 అవుతుంది. మా టైంకి వెళ్ళి మా ఆయన చాలా పబ్లిక్ ఉన్నారు లోపల. సో మేము అక్కడ వెయిట్ చేసాం కొంతసేపు, లోపల పబ్లిక్ ఉండడంతో. ఇప్పుడు మేము లోపలికి వెళ్దాం. చూడండి దేవుడు ఎంత బాగుందో, వెంకటేశ్వర స్వామి. చాలా పాత టెంపుల్, కానీ చాలామంది విజిట్ అవుతారు. తెలియని వాళ్ళకు ఈ వీడియో తెలుసు, ఆల్రెడీ చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో ఈ టెంపుల్కి చాలామంది విజిట్ అవుతారు. తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా బాగుంటుంది. మీరు కూడా దర్శించుకోండి. ఒకసారి వెళ్ళి ఇక్కడ మహేశ్వరంలో ఉన్న వాళ్ళు వెళ్ళి విజిట్ కావాలి. అంటే చాలా ఆబ్వియస్లీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. రాగి చెట్టు దగ్గర నేను అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ కొడుతున్నానండి. ఇప్పుడు ముట్టించేసాను. నేను కూడా మంచిగా దర్శించుకోండి. కొబ్బరికాయ కొట్టేస్తాను, అయిపోయింది, మొక్కేస్తానండి. ఇప్పుడు ఆంజనేయ స్వామి కూడా ఉంటారు అక్కడ. మా ఆయన చుట్టూ తిరుగుతున్నాను, నేను ఆల్రెడీ తిరిగేసాను. ఆంజనేయ స్వామిని కూడా చాలా పాతది, బట్ దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా విజిట్ అని తెలియని వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.